అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డిసెంబర్ మధ్య నుండి జనవరి మధ్య వరకు వచ్చే ధనుర్మాసాన్ని శూన్యమాసం లేదా కర్మలుగా పరిగణిస్తారు. ధనుర్మాసం 2024 నుంచి 2025 వరకు డిసెంబర్ 16, 2024న ప్రారంభమై జనవరి 13, 2025న ముగుస్తుంది. ధనుర్మాసం కొన్ని ప్రాంతాలలో అశుభమైనదిగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో ప్రార్థనలు మరియు దైవిక విధులు మాత్రమే నిర్వహిస్తారు. ధనుర్మాసం యొక్క ప్రాముఖ్యత పాంచరాత్ర ఆగమములోని ధనుర్మాస మహాత్మ్యం, ఆగ్నేయ పురాణం మరియు స్మృతి ముక్తావళి అనే గ్రంథంలో కూడా ప్రస్తావించబడింది. ధనుర్మాసం అనేది ప్రాథమికంగా సూర్యుడు ధను రాశి నుండి మకర రాశికి మారే కాలం మరియు అది మకర సంక్రాంతి నాడు ముగుస్తుంది. ధనుర్మాసంలో తెల్లవారుజామున శ్రీమహావిష్ణువును పూజించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఆ సమయంలో విష్ణు సహస్రనామం జపిస్తారు. జపించే ఇతర ముఖ్యమైన మంత్రాలు లక్ష్మీదేవికి అంకితం చేయబడ్డాయి. మాసంలో విష్ణువుకు సమర్పించే అత్యంత ప్రసిద్ధ నైవేద్యం వడపప్పు. ధనుర్మాసంలో ఒకే రోజు విష్ణుమూర్తిని పూజించడం వేల సంవత్సరాల పాటు పూజించినట్లే అని ఒక నమ్మకం. పాంచరాత్ర ఆగమంలో ధనుర్మాసం యొక్క గొప్పతనం 4 అధ్యాయాలలో హంస లేదా హంస రూపంలో ఉన్న విష్ణువు మరియు బ్రహ్మ భగవానుడు మధ్య సంభాషణగా ప్రదర్శించబడింది. సోనక మహర్షి అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీ విష్ణువు మరియు బ్రహ్మదేవుని మధ్య సంభాషణ సూత మహర్షి ద్వారా వివరించబడింది. ధనుర్మాసం యొక్క గొప్పతనం మరియు పవిత్రత మరియు పవిత్ర మాసంలో తపస్సు చేయడం ద్వారా పొందే ప్రతిఫలం మొదటి అధ్యాయంలో కనుగొనబడింది. సత్యసంధరాజు కథ మరియు ధనుర్మాస వ్రతం ఆచరించడం ద్వారా అతను సాధించిన పవిత్రత 2వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. 3వ అధ్యాయం ధనుర్మాస మాసంలో అన్నదానం యొక్క ప్రాముఖ్యత గురించి చెబుతుంది. ఒక భక్తుడు చేసే అనేక పుణ్యకార్యాలు అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి. చివరి అధ్యాయం పేదలకు ఆహారం ఇవ్వడం గురించి మాట్లాడుతుంది. శ్రీ హరివిష్ణువు పాదాలను చేరుకోవడానికి ఆకలితో ఉన్న పేదలకు అన్నం పెట్టడమే ఉత్తమ మార్గమని చెబుతారు. దయచేసి కేరళలో అనుసరించే మలయాళ క్యాలెండర్ మినహా ఏ భారతీయ క్యాలెండర్లోనూ ధనుర్మాసం స్వతంత్ర నెల కాదని గమనించండి. ఈ క్యాలెండర్లో ఆ కాలంలోని మాసాన్ని ధనుమాసం అంటారు. ధనుర్మాసం ప్రారంభం ధను రాశి ధనుస్సు లో సూర్యుడు ప్రవేశించడం ద్వారా ధనుః సంక్రమణం అని పిలుస్తారు. అందుకే ఆ కాలానికి ధనుర్మాసం అని పేరు. ఈ మాసంలో సూర్యుడు లేదా సూర్యుడు ధను రాశిని మార్చి నెలాఖరులో మకర రాశిలోకి ప్రవేశించే వరకు తమిళనాడులో మార్గశిర మాసాన్ని పాటిస్తారు. ధనుర్మాసం తెలుగు, కన్నడ, గుజరాతీ మరియు మరాఠీ క్యాలెండర్లో మార్గశిర మాసంలో ప్రారంభమవుతుంది. ఉత్తర భారత క్యాలెండర్లలో ఇది మార్గశీర్ష లేదా పౌష్ మాసంలో ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దక్షిణ భారతదేశం ముఖ్యంగా ధనుర్మాసంలో చంద్రుని వృద్ధి దశలో వచ్చే వైకుంఠ ఏకాదశి మోక్షద్వారం లేదా స్వర్గలోకానికి వెళ్లడానికి ముఖ్యమైన విష్ణు భక్తులకు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.